కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. మెట్రో ఫేజ్ 2, RRR, మూసీ ప్రాజెక్టులపై వివక్ష చూపుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి రేఖాస్త్రం సంధించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు తెచ్చిందేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల బాధలు పట్టని సైంధవుడు కిషన్ రెడ్డి అంటూ సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ అన్నట్లుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరువురి మధ్య మంటలు మండుతున్నాయి. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయం పీక్ స్టేజ్ కు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్. మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. తెలంగాణ పట్ల వివక్ష చూపుతుంది కేంద్రం అన్న అంశంతో ఇప్పుడు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రధాని మోడీ కలిసిన తర్వాత సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి కౌంటర్గానే నిన్న ఒక సుదీర్ఘమైన వివరణతో భారీ బహిరంగ లేఖను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. దీంట్లో అనేక ఏదైతే కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలకన్నింటి కూడా సుదీర్ఘంగా డేట్లతో సహా ఆయన వివరించడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన RRR, అదేవిధంగా మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టుల విషయంలో అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అదేవిధంగా సీఎం వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్యగా వ్యవహారం అయితే కొనసాగుతుంది. పూర్తిగా డైలాగ్ వార్ కొనసాగుతుంది. మొత్తానికి ఇది పొలిటికల్ హీట్ను రాజేసిందని చెప్పుకోవచ్చు. అసలు కేంద్రం రాష్ట్రం మధ్యన జరుగుతున్నది ఏంటన్న అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల పట్ల కేంద్రం ఎందుకు వివక్ష చూపుతుంది, ఆ వివక్ష చూపడానికి కారణం ప్రధానంగా కిషన్ రెడ్డి అన్న ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ హీట్ను పెంచిందని చెప్పుకోవచ్చు. దీనిపై బీజేపీ ముఖ్యంగా కేంద్ర మంత్రి టార్గెట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఉదాహరణలతో పాటు మూసీ పునరుద్ధరణ, అదే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ సబర్మతి అదేవిధంగా గంగా ప్రక్షాళన చేస్తుంది, కానీ ఇక్కడ మూసీ రివర్ ప్రక్షాళనకు మాత్రం అడ్డుకుంటుంది అన్న ప్రధానమైన ఆరోపణలు ఆయన డేట్లతో సహా ఎప్పుడెప్పుడు కేంద్ర మంత్రులను కలిసింది, ప్రధానమంత్రిని కలిసింది, విజ్ఞాపనలు అందించింది, ఇవన్నీ కూడా సాధారణంగా పూర్తిగా డీటెయిల్గా లెటర్లో ప్రస్తావించిన సందర్భంలో ఇప్పుడు కావాలనే కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందా, వివక్ష చూపుతుందా అన్న అంశం అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు పొలిటికల్ హీట్కు ఇదంతా కారణమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు కేంద్రం ఏదైతే డీలిమిటేషన్ పైన కూడా కేంద్రం పైన ఇప్పుడు ఒక ఆయుధంగా తీసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026లో జరిగే డీలిమిటేషన్ ద్వారా తెలంగాణ ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలని నష్టపోతున్నాయి, కేంద్రం కావాలని కుట్రపూరితంగా చేస్తున్న అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితిలో ఇక కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.